గడికి బుక్క గడుకు ఏం పేరు బాబా? ఏమైంది? మూత్రం పోతలేదు, పైపు వేసుకున్నావు. ఏమన్నారు డాక్టర్లు? ఎక్కడ పోయి వచ్చినావా? ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? ఏడా మూత్రం ఒకటి వస్తలేదు, ఇంకేం ప్రాబ్లం ఉంది? ఫైల్స్ మొత్తం బయటకు వచ్చినాయి. ఆపరేషన్ అన్నారా డాక్టర్లు? అంటే ఒక 15 రోజులు టబ్లో హాట్ వాటర్ చూసుకుని ట్రీట్మెంట్ కొంచెం పోదు. టబ్బులో పెట్టి కూర్చుంటే పోతుంది. లోపల ప్రాబ్లం ఇన్ఫెక్షన్ పోవాలి. ఇలా వచ్చిరు కదా, పట్టుకొచ్చిన నడవలేకపోతున్నాడు కదా, మళ్ళీ ఆయన నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తా. పట్టుకోకుండా ఆయన ఎంత లైన్ రావాలి. ఓకే, ఇక మాటలు వస్తాయి. నడక వచ్చినాక మాట రాదా? నడకొచ్చింది, మాట వస్తుంది. ఇప్పుడు ఇక జ్ఞాపక శక్తి అది ఇంజురీ అని కూర్చో బయట. ఇప్పుడు నువ్వేమైతావు? పెద్ద బిడ్డ కూర్చో. నువ్వు ఇంతమంది వచ్చిర్రు, నువ్వు నీ పేరేం పేరు? రుక్మిణి, ఇక్కడ దగ్గర రా. నాయన ఇంతకుముందు వచ్చినప్పుడు ఎట్లుండే? నడవలేని పొజిషన్లో వచ్చిండు, పట్టుకొచ్చారు మీరు. ఆయనంతా నడుస్తున్నాడు. మరి ఇప్పుడు బయట పోయినుంటే నీకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండే. ఇక మాటలు వస్తున్నాయి. ఏం పేరు చెప్పు? నువ్వు చెప్ప పేరు బాబా. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువ, ఎట్లున్నావు చెప్పు. జ్ఞాపక శక్తి కూడా వస్తుంది. నీకు దెబ్బ తాకింది కదా, నెత్తికి దెబ్బ తాకింది కదా, దానివల్ల రక్తం గడ్డగట్టింది లోపల మెదడులో. ఇలా అది పోతే నువ్వు మంచిగా మాటలు కూడా వస్తాయి. నడకపోయింది, అన్ని పోయిన ఉండే, ఇప్పుడు మంచిగా నడుచుకుంటూ వస్తున్నావు. ఎత్తుకొచ్చారు కదా నేను. మరి పట్టుకొచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వచ్చినావు. ఇంత మంచి మద్దులు. ఇది ఎమర్జెన్సీ కేసు, ఎమర్జెన్సీ అయినా నేను పట్టుకున్నా, నిన్ను మంచిగా చేసిన. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నీ మాటలు, నీ జ్ఞాపక శక్తి నీకు మళ్ళీ మంచిగా వచ్చేటట్టు చేస్తా. ఇప్పుడు ఎన్ని నెలలు పాడి? 1 నెల. 1 నెలనే మంచిగా అయ్యిండు. తీసుకుపోయినాక ఎన్ని రోజులకి లేచి నడిచిండు? 4-5 రోజులకే. మరి హోమియోపతి స్పీడ్ యాక్షనా, స్లో యాక్షనా? స్పీడ్ అయినా చెప్పు గట్టిగా నడుతుంది. మరి ఇట్లా మరి ప్రజలకు తెలియక ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ అయితే మీకు ఫ్యామిలీ అంతా, నా పేషెంట్లు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. మీకు తెలియక మీరు అలా కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఉంటే రోజుకు 1,00,000. అదే మరి మీ మేనమా పంపించబట్టుకొచ్చారు. అవును, జడ్పీటీసీ తెలుసు.